ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏ మంత్రి పదవులు ఇవ్వాల అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా. అదే మీకు 2014లో వచ్చేటప్పటికి గెలిచింది నలుగురే ఎమ్మెల్యేలు బీజేపీ తరఫున, కానీ ఇద్దరికి మంత్రి పదవులు ఇచ్చారు కదా. అట్లాగే ఇప్పుడు వచ్చేటప్పటికి కూడా ఈ దఫా మళ్ళీ బీజేపీ విషయంలో 8 మంది గెలిచినా కూడా ఒక్కడికే మంత్రి పదవి ఇచ్చారు. అంటే బీజేపీ విషయంలో వాళ్ళ అవసరం మన అవసరం అన్న టైప్లోనే ఉన్నారు. బట్ పవన్ కళ్యాణ్ విషయంలో 2014లో యాక్చువల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ నేను ఎన్నికల్లో పోటీ చేయనన్నాడు. అది ఆయనే అన్నాడా చంద్రబాబు గారు చెప్తే అన్నాడో తెలియదు. బట్ ఆయన ఒక 2 సీట్లు మాత్రం అడిగారు. ఒకటి విజయవాడ పార్లమెంట్ స్థానానికి పొట్లూరి వరప్రసాద్ పీవీపీ మాల యజమాని పీవీపీకి ఇవ్వమని అడిగారు. ఎందుకంటే అప్పుడు జనసేన ఆవిర్భావ సభ అంతా కూడా ఆయనే స్పాన్సర్ అనమాట. అందుకోసం అని చెప్పి అప్పుడు ఆ సీట్ ఒకటి అడిగారు. దాంతో పాటుగా ఇంకొక 2 అసెంబ్లీ సీట్లు అయ్యో అడిగారు. అది విజయవాడ సెంట్రల్ కూడా అంటారు. అయితే బాబు గారుని తర్వాత ఎవరు ఒత్తిడి తెచ్చారో తెలియదు కానీ ఇవ్వలేదు అవేవి సీట్లు. బాబు గారు ఇవ్వకపోయినా సరే పవన్ కళ్యాణ్ ఏం పట్టించుకోలేదు. ఆయనకు ప్రచారం చేసి పెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక కూడా ఏనాడు ఇబ్బంది పెట్టలేదు ఆయన 4 ఏళ్ళు కూడా. మధ్యలో ఒకటి అదేది అమరావతి ఇష్యూలో ఒకసారి ఇది, మిగతా అది కేంద్రాన్ని తిట్టారు కానీ బాబు గారితో బాగానే ఉన్నారు ఆయన. 2019లో ఒక ఎత్తుగడ వేశారు. ఏంటయ్యా అంటే విభజించి